బాలకృష్ణ గారు చేస్తున్న అన్స్టాపబుల్ షో మొత్తం షో పుట్టప్పే. అన్స్టాపబుల్ షో మొత్తం హంబక్కే. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు నవ్వుతున్న నవ్వు, ఆయన చేసే పర్ఫార్మెన్స్ మొత్తం సినిమాలో ఏదైతే చేస్తాడో అదే బాలకృష్ణ గారు చేస్తున్నారు. అవన్నీ నిజం కాదు, ఫేక్ నవ్వులు, ఫేక్ డైలాగ్స్. ముందుగా మీరు గమనించాల్సింది, ఇది లైవ్ షో కాదు. లైవ్ షోస్ బాలకృష్ణ గారు చెయ్యరు. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఆ ఫ్లో ఉండదు, ఫ్రీగా మాట్లాడలేడు, తడబడతాయి. మీకు తెలుసుగా, బాలకృష్ణ గారు మైక్ చేస్తుంటే ఏ బుల్బుల్ సితారా హమారా సితారా బుల్బుల్ సితారా ఇదనమాట. కాబట్టి అది ఒక రికార్డెడ్ షో. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, ఇంటర్వ్యూకి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు, సార్ మీరు ఏ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చెప్పగలరో చెప్పండి, ఆ క్వశ్చన్స్తే బాలకృష్ణ గారితో అడిగిస్తాను అని షో డైరెక్టర్ ముందుగానే కన్ఫర్మ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ నోట్ చేసుకొని, దీనికి ఇంకో రైటర్ కూడా ఉంటాడు, ఆ రైటర్తో రాయిస్తారు. అలాగే బాలకృష్ణ గారికి కూడా ఒకవేళ ఆపోజిట్లో వచ్చిన గెస్ట్ ఏదైనా చెప్పినప్పుడు మీరు సీరియస్ అవ్వద్దు, నవ్వండి. ఎక్కడ నవ్వాలి, ఎక్కడ కూడా ఎమోషన్ అవ్వకుండా, కోపం రాకుండా బాలకృష్ణ గారిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక్కోసారి బాలకృష్ణ గారికి కూడా అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఫ్లోలో కానీ సడన్గా బై మిస్టేక్లో కానీ అడగటానికి వీల్లేదు. అది రికార్డెడ్ షో కాబట్టి ఏదైనా మిస్టేక్స్ పోతే ఆ క్వశ్చన్ని మళ్ళీ అడిగించి రికార్డ్ చేసి షూట్ చేస్తారు. ఇది బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షో గురించి నిజాలు. బాలకృష్ణ గారు నవ్వితే ఎలా ఉంటుందంటే, అది చీర్ఫుల్ నవ్వు అయితే కాదు, కావాలని నవ్వాలి. బాలకృష్ణ గారు ఆ షోలో బలవంతంగా నవ్వాలి. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ స్మైల్. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒకలాంటి క్వశ్చన్స్ రాసుకుంటారు. వేరే సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా ఎవరైనా గెస్ట్లు 2-3 వస్తే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని రాసుకుంటారు. ఈ రాసుకున్న క్వశ్చన్స్నే బాలకృష్ణ గారితో అడిగిస్తారు. ఇవి నిజాలు. సొంతంగా బాలకృష్ణ గారు నోటికి వచ్చినట్టు అడగలేదు, వచ్చిన గెస్టులు నోటికొచ్చిన సమాధానం చెప్పడానికి కూడా వీల్లేదు. అంతా స్క్రిప్టెడ్ షో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.